T20 వరల్డ్ కప్కి ముందు టీమిండియా ఈరోజు శనివారం కివీస్తో ఫైనల్ ఫైట్కి రెడీ అవుతోంది. ఈ మ్యాచ్తో మెగా టోర్నీ ఆడబోయే ఫైనల్ ప్లేయింగ్ 11 ఎవరనే దానిపై కూడా దాదాపు క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఈ మ్యాచ్లో మన టీం గెలిస్తే ఆ విన్నింగ్ కిక్తో T20 వరల్డ్ కప్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వచ్చు. అలాగే లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి దారుణంగా ఫెయిల్ అవుతున్న సంజు శాంసన్కి ఇది లాస్ట్ ఛాన్స్ కూడా కావచ్చు. ఈ మ్యాచ్లో కూడా ఒకవేళ ఫెయిల్ అయ్యి తక్కువ స్కోర్కే అవుట్ అయితే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఫైనల్ 11లో ఉంటాడా లేదా అనేది కూడా డౌట్గా మారుతుంది. ఎందుకంటే వరల్డ్ కప్లో తిలక్ వర్మ రీఎంట్రీ ఇస్తాడు. సో థర్డ్ ప్లేస్లో తను ఆక్యుపై చేస్తే ఇన్ఫార్మ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆల్రెడీ ఓపెనర్ కాబట్టి అభిషేక్తో కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే సంజు కెరీర్కి ఇదే లాస్ట్ మ్యాచ్ కూడా అయ్యే డేంజర్ ఉంది. అంటే ఈ మ్యాచ్ సంజుకి డూ ఆర్ డై మ్యాచ్ అన్నమాట. అయితే తిరువనంతపురం సంజుకి హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇక్కడ సంజు కంబ్యాక్ ఇస్తాడనే ఫ్యాన్స్ అంతా ఆశగా ఉన్నారు. ఇక ఈ ఫైనల్ ఫైట్కి రెడీ అవుతున్న టీమిండియా ఫైనల్ 11 విషయానికి వస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఎప్పటిలాగే ఓపెనింగ్కి దిగుతారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో రీఎంట్రీ ఇవ్వచ్చు. కిషన్ దాదాపు మ్యాచ్ ఆడతాడని బ్యాటింగ్ కోచ్ కూడా ఆల్రెడీ చెప్పాడు. బట్ ఫైనల్ కాల్ ఫిజియో తీసుకోవాలి. సో ఒకవేళ కిషన్ నిగిల్ ప్రాబ్లం ఇంకా ఉంది అని ఫిజియో అనుకుంటే కిషన్ ఈ మ్యాచ్కి కూడా ఆబ్సెంట్ కావచ్చు. అయితే ఈసారి కూడా లాస్ట్ మ్యాచ్లో ఎక్స్ట్రా బౌలర్తో వెళ్ళి బొక్క బోర్లా పడినట్లు మళ్ళీ దెబ్బతినడానికి గంభీరే కాదు, ఎంత ఎర్రిపప్పైనా రెడీగా ఉన్నాడు. సో అప్పుడు అయ్యర్ తప్ప వేరే ఆప్షన్ లేదు గంభీర్కి. అంటే ఇన్ని రోజుల తర్వాత మనం మళ్ళీ అయ్యర్ని T20 మ్యాచ్లో చూడొచ్చు అన్నమాట. బట్ ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ కిషన్ వస్తే మాత్రం ఈ మ్యాచ్లో కూడా అయ్యర్కి అన్యాయం తప్పదన్నమాట. ఆల్రెడీ ఇషాన్ బ్యాటింగ్లో ప్రూవ్ చేసుకోవడం, T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండడంతో ప్రయారిటీ అటువైపే ఉంటుంది. ఇక ఇషాన్ తర్వాత 4th ప్లేస్లో కెప్టెన్ సూర్య, 5th ప్లేస్లో హార్దిక్ పాండ్యా, 6th ప్లేస్లో శివన్ దుబే ఆడొచ్చు. 7th ప్లేస్లో రింకు సింగ్, 8th ప్లేస్లో ఫస్ట్ మ్యాచ్లో ఇంజూర్ అయ్యి తర్వాతి మ్యాచ్లకు దూరమైన అక్షర్ పటేల్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్షర్ పటేల్ టీంలోకి వస్తే కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. లేదు వరల్డ్ కప్ ముందు అక్షర్ విషయంలో ఛాన్స్ తీసుకోకూడదు అని గంభీర్ అనుకుంటే కుల్దీప్ కంటిన్యూ అవుతాడు. నెక్స్ట్ రవి బిష్ణోని కూర్చోబెట్టి మళ్ళీ వరుణ్ చక్రవర్తిని ఆడించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక పేసర్ల విషయానికి వస్తే బుమ్రా లాస్ట్ 2 మ్యాచ్లు ఆడాడు కాబట్టి ఈ మ్యాచ్కి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ప్లేయింగ్ 11లో ఉంటారు. మన ప్లేయింగ్ 11 99% ఇలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ తిరువనంతపురం పిచ్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా బౌలింగ్ పిచ్, అందులోనూ స్పిన్నర్లకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది ఈ పిచ్. ఈ పిచ్ పై యావరేజ్ స్కోర్ 155 to 160 అంటేనే ఇది బౌలర్లకు ఎంతలా సపోర్ట్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ పిచ్ పై వరుణ్తో పాటు అక్షర్ లేదా కుల్దీప్ కీ రోల్ పోషించబోతున్నారన్నమాట. అలాగే బంతిని స్వింగ్ చేయగల బుమ్రా, హర్షదీప్ లాంటి బౌలర్లు కూడా ఇక్కడ ఎర్లీ వికెట్స్ తీయగలుగుతారు. ఒకవేళ బుమ్రాకి రెస్ట్ ఇస్తే హర్షిత్ రాణా అంతలా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ లేదు. ఇక మన బౌలర్లే కాకుండా కివీస్ బౌలర్లో ఇష్ సోదీ, శాంట్నర్, జాక్ ఫోక్స్ చాలా డేంజర్ కాబోతున్నారు ఈ పిచ్ పై. ఇక్కడ వీళ్ళని ఫేస్ చేయడం మన బ్యాటర్లకి పెద్ద ఛాలెంజే. ఇక ఈ పిచ్ పై టీమిండియా ప్రీవియస్ రికార్డ్ చూస్తే ఇక్కడ మన టీం మొత్తం 4 T20 మ్యాచ్లు ఆడితే అందులో 3 గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయింది. ఇక గెలిచిన మ్యాచ్లో ఓ మ్యాచ్లో అయితే ఆసీస్పై ఏకంగా 237 పరుగుల భారీ స్కోర్ చేసి సూపర్ విక్టరీ సాధించింది. మరి ఆ స్పీడ్ ఈ మ్యాచ్లో కూడా చూపించి కివీస్ని మట్టి కనిపిస్తుందా లేదా అనేది చూడాలి.